హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ ఉల్లిపాయ పకోడీ అండి. క్రిస్పీగా ఉంటుంది పకోడీ, మెత్తడిది కదండి, అమోఘంగా కుదిరేది, టేస్ట్ అలా ఉండిద్ది అనమాట. కావలసిన పదార్థాలు: 4 ఆనియన్స్, 1 కప్పు శనగపిండి, కొత్తిమీర, గరం మసాలా, అల్లం పేస్ట్. తయారు చేసే విధానం: ఆనియన్స్ను గిన్నెలో వేసుకోవాలి. ముందు ఆయిల్ పెట్టుకున్న బాండీలో పచ్చిమిర్చి, ఆనియన్స్, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ముక్కలన్నీ విడివిడిగా ఏదైనా నీరు వచ్చింది అనమాట ఉల్లిపాయల్లోంచి. అది 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం జీడిపప్పు రుచికి సరిపడా, కొంచెం కొత్తిమీర, కొంచెం బియ్యం పిండి 1 స్పూను. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. వాటర్లో కన్నా మనం వేసే పకోడీ అంత బాగా కుదురుతాయండి. ఇలాగే చూడండి, ఈ కొలతలతో చేసుకోండి. మీరు కూడా క్రిస్పీగా ఉంటాయండి, ఎంతో అమోఘంగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి పకోడీ. 2 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెమే లైట్గా. అది గట్టిగా కలపాలి పిండి, లూజ్గా అసలు కలపకూడదు. నేను కలిపినట్లే మీరు కూడా కలిపి పకోడీ చేయండి. వాటర్లో లాగా వస్తాయండి, అంతకన్నా రుచి మాత్రం అమోఘంగా ఉండిద్ది మనం ఇంట్లో తయారు చేసినవి. నూనె కాగిందండి, పకోడీ వేద్దాం. వాన పడుతుంటే మా పిల్లలు పకోడీ వండమన్నారండి మొన్న. నేను చెప్పటం కాదు కానీ, ఇలా మీరు కూడా తయారు చేసినప్పుడు మీరే అంటారు, అంత బాగా వస్తాయి ఈ పకోడీ. మీరే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఫుల్ సెగకు పెట్టకుండా మీడియంగా పెట్టి కాల్చాలి పకోడీని. అలా ఉంటేనే బాగుంటాయి, మాడకుండా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చినాయో క్రిస్పీగా. ఇలాగే అంతా పిండి వేసుకుందాం. గట్టిగానే ఉందండి, చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవకండి. మా ఛానల్ని ఆదరించండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, అదే నేను కోరుకునేది. రెడీ అయిపోయింది చూడండి, ఎంత కలర్ఫుల్గా పకోడీ ఎంత కుదిరినాయో చూడండి మీరే. ఉంటానండి.